నమస్తే, నేను లక్ష్మణ్. అయోధ్యలో రామమందిరం, భవ్య రామ మందిరం నిర్మాణం జరిగింది. ఇప్పుడు బాలరాముని ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున వీఐపీలకైతే ఇన్విటేషన్స్ అందాయి. మరోవైపు తెలంగాణ నుంచి కూడా ప్రముఖులు అయోధ్య రామమందిరం నిర్మాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి బయలుదేరిన పరిస్థితి అయితే ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఇన్విటేషన్ అందిందా, అందలేదా? అదితే సోషల్ మీడియాలో దానికి సంబంధించిన ఫోటోలు ఎందుకు బయట పెట్టలేదు? ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి పొలిటికల్ క్రిటిక్ కిరణ్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. జై శ్రీరామ్. అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మాణం జరుగుతుంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల నుంచి అయితే దక్షిణాది నుంచి పెద్ద ఎత్తున ప్రముఖులు వెళ్ళారు. అందరూ ప్రముఖులతో నిండిన సభను మనం ఇప్పుడు లైవ్లో చూస్తున్నాము. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదా? అసలు ఇన్విటేషన్ అందిందా, అందలేదా? అందితే సోషల్ మీడియాలో దానికి సంబంధించిన ఫోటోలు ఎందుకు వైరల్ కాలేదంటారు? వీళ్ళు చేసే వెకిలి చేష్టలు. తిరుపతి సెట్టింగు తాడేపల్లిలో వేశారు. అక్కడ తీర్థం తీసుకోవటం కానీ, ప్రసాదం టిష్యూ పేపర్లో పెట్టడం కానీ, కంకణం ఎడం చేతి కట్టడం కానీ, వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్లో నిజంగా ఇక్కడ చేసిన మొత్తం అయోధ్యలో గుళ్ళో కనుక చేస్తే మాత్రం మొగుణ్ణి పెళ్ళాన్ని ఇద్దరు అక్కడ 200 కేజీల గంట ఉంది. ఆ గంటకి ఇద్దరు. ఎందుకంటే ఇక్కడ హిందువుల దేవాలయాలు తిరుపతిలో కూడా చేసుకునే వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళు నిజం చెప్తున్నా హిందువుల ప్రసాదాలు తినటానికి కూడా వాళ్ళు ఒప్పుకోరు. మరి అలాంటిది ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తుంటే అయోధ్యలో రాముల వారి గుడి కడతంటే ఆంధ్రప్రదేశ్ రావణ కాష్టంలో తగలబడుతుంది. గుళ్ళు బాగా కొడుతున్నారు, ప్రజల్ని చంపేస్తున్నారు. ఇవన్నీ మోడీకి తెలియకుండా జరుగుతున్నాయి అంటే అన్నీ తెలిసే జరుగుతున్నాయి. కానీ ఏంది అంటే 28 రాష్ట్రాల ఎలక్షన్లకి డబ్బులు ఇవ్వాలి. ఎవరు ఇస్తారు? చంద్రబాబు గారు అయితే అలాంటి తప్పులు చేయరు. వీడికంటే 38 కేసులు ఉన్నాయి, 16 నెలలు జైలు శిక్ష అనుభవించాడు, 10 ఏళ్ళుగా బెయిల్ మీద బతుకుతున్నాడు. ఈడు కానీ కళ్ళు తాగే కేసీఆర్ కానీ వీళ్ళైతే మాత్రం రాష్ట్రాలను సర్వనాశనం చేస్తా. గుజరాత్ నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి అంటే వీళ్ళ సపోర్ట్ ఉండాలి. అలాగే ఆదాని అంబానీకి 28 రాష్ట్రాల్లో వాళ్ళకి ఏది అడిగినా ఇవ్వాలి. వీళ్ళందరూ చేతిలో ఉంటేనే మన ఆటలో చెల్లుతాయి అని చెప్పి మోడీ అనుకుంటున్నాడు. నువ్వు అయోధ్యలో గుడి కట్టడం మంచి పనే, కానీ ఆంధ్రప్రదేశ్ రావణ కాష్టంలో తగలబడుతుంది. ఒకసారి ఇటువైపు చూడు. నాకు తెలుసు నువ్వు ఇష్టంగా తిని ఏ హల్వా తింటావో, నేను స్వీట్స్ బిజినెస్ చేస్తా. ఎప్పటికైనా ఇంకో ఈ సంవత్సరం అయినా నేను హల్వా తీసుకొని నీ దగ్గరికి వస్తాను. మా రాష్ట్రంలో జరిగే అవినీతి కానీ రావణ కాష్టంలో తగలబడుతుంది. ఈ విషయాలు అన్నీ నీకు తెలియజేయాలి. ఇవన్నీ నువ్వు గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని ఇంకా మసాజులు అతని చేత చేయించుకోవడం ఆపితే మా రాష్ట్రం జోలి రాకుండా ఉంటే మంచిది అని చెప్పి మేమైతే కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ కార్యక్రమానికి వెళ్ళారు. ఆయనకి ఇన్విటేషన్ అందింది కూడా మనం ఫోటోలో చూసాం. పవన్ కళ్యాణ్ గారికి, మెగాస్టార్కి ఆ విధంగా ఇన్విటేషన్ అందించింది కూడా చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్విటేషన్ వచ్చిందా? అసలు ఆయన అందుకున్నాడు, అందుకోలేదంటే ఏం చెప్తారు? హిందువులు తీసుకోరు కదా, అక్కడికి వెళ్ళరు. ఇక్కడ తిరుపతికే నువ్వు భార్యను తీసుకొని రావు, అక్కడ హిందువులు కదా. వచ్చినా కూడా నేను తీసుకోను అని చెప్పుంటాడు. తీసుకున్న ఫోటో ఒక్కడ లేదు. చంద్రబాబు గారికి ఇచ్చిన ఫోటో కానీ, చిరంజీవి గారికి ఇచ్చింది కానీ, పవన్ కళ్యాణ్కి ఇచ్చింది కానీ, ప్రభాస్ గారికి ఇచ్చింది కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే దుబాయ్లో దావోస్ వెళ్ళటం కానీ ఇక్కడ లేరు కాబట్టి తీసుకోలేదు. ఇప్పుడు అందరూ వెళ్ళారు, బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక హారతి అంటా ఉంటుంది, అందరూ వెళ్తున్నారు నువ్వు కూడా వెళ్ళొచ్చుగా అంటే ఆ సిట్ ఏదో తాడేపల్లి వేసుకుందాం అని చెప్పి కామెడీలు చేస్తూ ఉంటారు. ప్రజల సొమ్ము సర్వనాశనం చేస్తా ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాడు. అయితే ఇప్పుడు మొన్న భారీ సెట్టింగ్ చేసి వెంకటేశ్వర స్వామి ప్రసాదాలు తీర్థాలు తీసుకున్నారు, పెద్ద సెట్టింగ్ చేశారు, బాగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఓకే, అది తర్వాత సంగతి. ఇప్పుడు మళ్ళీ రామమందిరం సెట్టింగ్ కూడా వేస్తారా? ఏదైనా ఇక ప్రజల సొమ్ము వాడుకోవటంలో 5 కోట్లు పెట్టి సెట్టింగ్ వేయటం కానీ, 43 కోట్లు ఖర్చు పెట్టి ముసలోడు 3వ పెళ్ళికి వెళ్ళటం కానీ
ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. సొంత చెల్లి పెళ్ళికి మ్యాగీ చేసేంత టైం కూడా ఉండకుండా వాడు ప్రశాంత్ కిషోర్ వాడి తమ్ముడు పెళ్ళికి 3 గంటలు వెళ్ళి కూర్చున్నాడు. మరి మేనడు పెళ్ళికి కనీసం ఒక ఫోటో కూడా దిక్కుండా ఫ్యామిలీ చెల్లిని ఎన్నిసార్లు పిలిచావు? 4 సార్లు పిలిచావు, వచ్చిందా? రాలేదు. ఇక అందుకనే అలిగి వెళ్ళావా? మరి వాడి పెళ్ళికి ఎందుకని 3 గంటలు ఉన్నావు? మీ కుటుంబ కలహాలు కానీ ఏదన్నా కానీ కుటుంబ రాజకీయాలు ఆపితే మంచిది. నువ్వేమో వైఎస్ఆర్సీపీయా, ఆమెమో కాంగ్రెసా, నువ్వేమో జగనన్న వదిలిన బాణమా? మీ ఇద్దరు నాటకాలు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈసారి అయితే కాంగ్రెస్ని ఆల్రెడీ 2014లోనే భూస్థాపితం చేశారు. 2024లో వైఎస్ఆర్సీపీని భూస్థాపితం చేస్తారని నేనైతే చెప్పగలను. ఇది అయోధ్యలో జరుగుతున్న రామమందిర్ యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో ఏపీలోనైతేనేవి కొన్ని రాష్ట్రాలైతేనే నెలకొన్న రాజకీయాలు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.